Express, an international courier service. ఏపీ పాలిటిక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ రాణిస్తాడా అంటే ఖచ్చితంగా రాణిస్తాడు అంటున్నారు రాజకీయ నిపుణులు. చూడపోతే జూనియర్ ఎన్టీఆర్ కు ఏపీ పాలిటిక్స్ లో మంచి భవిష్యత్తు కనిపిస్తుంది అని స్వయంగా తెలుగు తమ్ముళ్లే బాహటంగా అంటున్నారు, ఒప్పుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ కాలం కలిసి రావాలి కదా. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు నిమిషానికి 100 సార్లు తలుచుకునే వాళ్ళంతా ఆయనకు ద్రోహం చేసిన వారే అని, కానీ జూనియర్కు ఆ ముద్ర లేదు అంటున్నారు. రాబోయే కాలంలో తాతను ఇలా దెబ్బతీశారు, ఆ తాతకు మనవడిగా నేనొచ్చాను మీ ముందుకు అంటూ జనంలోకి వెళ్తే అచ్చం తాత రూపాన్ని పొందిన జూనియర్కు ప్రజాదరణ ఖాయం అంటున్నారు సీనియర్ తెలుగుదేశం నాయకులు. సహజంగానే జూనియర్ మంచి రాజకీయ వక్త, అది గతంలోనే నిరూపితమైంది. తెలుగుదేశానికి ప్రచారం చేసినప్పుడే అర్థమైంది. ఇక మిగిలింది రావాల్సిన సమయం. ఎస్, తను రాజకీయాలకు చాలా చిన్నవాడు, ఇప్పుడే రాజకీయాలు అవసరం లేదు, కానీ వయసుకు మించి మెచ్యూరిటీ మాత్రం కనిపిస్తుందని, మాటల్లో స్పాంటేనిటీ, వివాదాస్పద వ్యాఖ్యల్ని నేర్పుగా తప్పించుకునే ముదురుతనం, లోపల నిప్పుల్లాంటి అవమానాల్ని దాచుకుంటూ బయటికి మాత్రం అవేవీ కనిపించకుండా మాట్లాడే తీరు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ బాగా ఆరితేరిపోతున్నట్లు అర్థమవుతూనే ఉంది అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే ఈ మధ్య ఓ ప్రముఖ ఛానల్ అధినేత అడిగిన ప్రశ్నలకు జూనియర్ ఇచ్చిన సమాధానాలే అందుకు నిదర్శనం అంటున్నారు. ఏమాత్రం తొట్టుపడలేదు, తడబాటు లేకుండా, తాను అనుకున్నది ఏ తప్పు లేకుండా కాస్త కన్విన్సింగ్గా చెప్పాడు. సమాధానంలో చతురత కూడా కనిపించింది. నువ్వు సీఎం అవుతావా అని అడిగితే, జీవితంలో రాని పేజీ గురించి ఇప్పుడే ఎందుకు సార్, నిజంగా తెలియదు, ఆ ఆలోచన లేదు, ఇంతవరకు లేదు, ఆలోచించే క్షణమే వస్తే తప్పకుండా మీ సలహా కూడా అడుగుతాను, ఒకవేళ నా నుదుటిపై రాసి ఉంటే జరుగుతుంది, కానీ అంత ఈజీ కాదు అని చెప్పుకొచ్చాట జూనియర్ ఎన్టీఆర్. పర్ఫెక్ట్ ఆన్సర్ కదా. మళ్ళీ ఎవరికీ దానిపై ఈకలి పీకే ఛాన్స్ లేకుండా సమాధానమిచ్చాడు. నిజమే కదా, ఇప్పుడెందుకు అనవసరంగా కాంట్రవర్సీలు ఇరుక్కోవటం అనుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు, ఇంకా ఎంత తెలివి అంటే సినిమా తన బతుకు తెరువు, రాజకీయాలు తన బాధ్యత అని చెప్పుకొచ్చాడట. మాటల్లో మహాముదురైపోయాడు అంటున్నారు విశ్లేషకులు. బట్టీలు పట్టి ఒక్కొక్క పదమే పట్టి పట్టి మాట్లాడుతున్నా సరే లోకేష్ వంటి నాయకులు ఏ క్షణం ఏం మాట్లాడతారో అర్థం కాని స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ స్పాంటేనిటీ, అర్థవంతమైన జవాబులు పోల్చి చూడండి ఒకసారి. బాగా కుర్రాడు రాటుదేలిపోతున్నాడు రోజు రోజుకి. ఈ ముదురును రాబోయే రోజుల్లో తట్టుకోవటం ఆ కుటుంబంలోనే కొందరికి చాలా కష్టం కాబోతుందేమో అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. చూడాలి భవిష్యత్ ఎలా ఉంటుందో, ఎవరి చేతుల్లో ఉంది కనుక.